బ్రేకింగ్ న్యూస్ సైబమ్మ బప్పం వెబ్సైట్స్ బ్లాక్ చేయించారు సైబర్ క్రైమ్ పోలీసులు. సవాల్ విసిరిన ఇమ్మడి రవితోనే వెబ్సైట్స్ ని మూయించేశారు. వెబ్సైట్ లాగిన్స్ అలాగే సర్వర్ వివరాలతో ఐబొమ్మ బప్పం వెబ్సైట్స్ మూసేశారు. రవి వద్ద సీజ్ చేసిన హార్డ్ డిస్కులను విశ్లేషిస్తున్నారు. కస్టడీ కోసం రేపు కోర్టులో పిటిషన్ వేయనున్నారు. బిగ్ టీవీ పైన మనం చూస్తున్నాం. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పుడు అతనితోనే ఏదైతే వెబ్సైట్స్ ఉన్నాయో వాటిని మూయించి వేశారు అధికారులు. వెబ్ లాగిన్స్ సర్వర్ వివరాలతో ఐబొమ్మ బప్పం వెబ్సైట్స్ ని మూసివేశారు. రవి వద్ద సీజ్ చేసిన హార్డ్ డిస్క్లను కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు. కస్టడీ కోసం అటు రేపు కోర్టులో పిటిషన్ వేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఐబొమ్మ అలాగే బప్పం టీవీకి సంబంధించిన వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆ లాగిన్స్ కానీ లేదంటే సర్వర్ డీటెయిల్స్ కానీ వాటన్నిటిని కూడా క్లోజ్ చేయించారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇప్పటికే అనేక సార్లు పోలీసులకి తను వార్నింగ్ ఇవ్వడం అని చెప్పుకోవచ్చు. మనం దమ్ముంటే పట్టుకోండి అంటూ కూడా కొన్ని వార్నింగ్స్ ఇచ్చారు పోలీసులకి ఇమ్మడి రవి. సో ఎటుకేలకు పోలీసులు నిన్న అతని అదుపులోకి తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ లో అతను ఉంటుండగా సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు పోలీసులు తన చేతనే ఈ వెబ్సైట్స్ అన్నింటినీ కూడా బ్లాక్ చేయించి వాటిని మూసివేయించడం కూడా మనం చూస్తున్నాం. మరి రవికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సురేష్, మనం చూస్తున్నాం ప్రధానంగా ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నారు. అయితే రేపు అతని కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ వేసే అవకాశం కనిపిస్తున్నట్లు కూడా తెలుస్తుంది పోలీసులు. ఆ పిటిషన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సురేష్? అంటే ఐబొమ్మకు సంబంధించి వెబ్సైట్ నిర్వహిస్తున్నటువంటి ఇమ్మిడి రవి పోలీసులకు సవాల్ విసిరాడు. నన్ను దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అని చెప్పేసి కూడా పోలీసులను నన్ను పట్టుకునే తరం లేదు మీకు అని చెప్పేసి అప్పటి సివి ఆనంద్కి స్వయంగా మెసేజ్ చేయడం జరిగింది. దీన్ని చాలా సీరియస్గా పోలీసులు తీసుకొని అతన్ని పట్టుకోవడం జరిగింది. నిన్న అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. నిన్ననే న్యాయమూర్తి ముందు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. కానీ రేపు సోమవారం రోజు విచారించి కస్టడీకి సంబంధించిన నిర్ణయం కోర్టు వెల్లడించే అవకాశం ఉంది. ఇక ఏవైతే ఇమ్మిడి రవి వెబ్సైట్స్ నిర్వహిస్తున్నాడో వాటిని యూజర్ ఐడీస్ లాగిన్ ఐడీస్ అన్నీ కూడా తెలుసుకొని అతని చేతనే ఆ వెబ్సైట్ని అన్నిటిని కూడా క్లోజ్ చేయించడం జరిగింది. బ్లాక్ చేశారు. అవి మళ్ళీ పనిచేయకుండా సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. అయితే ఇక ఈ ఐబొమ్మ వెబ్సైట్ నుంచి రవి ఎన్ని డబ్బులు సంపాదించాడు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాడు, మొత్తం ఆయన ఎన్ని రోజుల నుంచి వ్యవహారం నడిపించాడు, రవితో పాటు ఎంతమంది ఉన్నారనే దానికి సంబంధించి ఇప్పుడు పోలీసులు దృష్టి పెట్టడం జరిగింది. పోలీసులకు సవాలు విసిరాడు. కానీ పోలీసుల ముందు ఆ సవాల్ని పోలీసులు స్వీకరించి అతన్ని వీలైనంత త్వరగా అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు ఒక 6 నెలల నుంచి కూడా ఈ కేసుని పోలీసులు దర్యాప్తు చేస్తూ అనేక కోణాల్లో దర్యాప్తు చేయడం జరిగింది. ఐబొమ్మకు సంబంధించి నిర్వాహకులకు సంబంధించి ఎలాంటి క్లూస్ లేకున్నా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ద్వారా పోలీసులు ఆధారాలన్నీ కూడా సేకరించి ఐబొమ్మ నిర్వహిస్తుంది రవి అని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అతనికి కొంతమంది సహకరించుంటారు. లేదంటే ఒక్కడే ఇదంతా నెట్వర్క్ నడిపించడం సాధ్యం కాదు. కాబట్టి ఎవరెవరు సహకరించారు, దేశవ్యాప్తంగా ఆయన నెట్వర్క్ ఉంది కాబట్టి ఏ రాష్ట్రాల్లో ఎంతమంది నిందితులు ఉన్నారనే దానికి సంబంధించి కూడా పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు. అయితే గతంలో సెప్టెంబర్ 29వ తేదీన అప్పటి సివి ఆనంద్ ప్రెస్ మీట్ పెట్టి కొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించాము. కొన్ని సాఫ్ట్వేర్లు యూజ్ చేసి ఏదైతే సర్వర్లు ఉంటాయో ఆ సర్వర్లని హ్యాక్ చేసి సినిమాలకు సంబంధించిన ప్రింట్లని కాపీ చేసుకొని అవి పైరసీ చేస్తున్నట్టు కొంతమంది ముఠా సభ్యులని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఐబొమ్మకు సంబంధించి కూడా పోలీసులు సీరియస్గా తీసుకొని రవికి సహకరించినటువంటి కొంతమందిని అప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన ఆధారాలన్నిటిని కూడా ఇప్పుడు రవి ముందు పెట్టి విచారించే అవకాశం కనబడుతుంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రవి కారణంగా 1000 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా నష్టం వాటిల్లింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే రవి ఒక్కడే కాదు, మిగతా వాళ్ళు కూడా, అంటే గతంలో ఒక హ్యాకర్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అతను చాలా కీలకంగా వ్యవహరించేవారు. గవర్నమెంట్ సైట్లను సైతం హ్యాకింగ్ చేసి
సమాచారం సేకరించుకునేవాడని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రవికి ఎవరు సపోర్ట్ చేశారు, ఈ సినిమాలు ఏ విధంగా పైరసీ చేశారు, ఆ పైరసీ చేసిన తర్వాత ఆ వెబ్సైట్లలో ఏ విధంగా అప్లోడ్ చేశాడు, వాటన్నిటికీ సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది. అయితే గతంలో ఐబొమ్మకు సంబంధించిన ఎక్స్ ఖాతాలో ఒక సమాచారం పెట్టడం జరిగింది. సామాన్యులకు సినిమా అందుబాటులో లేకుండా పోయింది కాబట్టి నేను పైరసీ చేసి ఫ్రీగా పబ్లిక్ సినిమా చూసే విధంగా పైరసీ చేస్తున్నామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. దాని పట్ల నెటిజన్లు కూడా కొంచెం పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకంటే సినిమా ఎందుకంటే కొత్త సినిమా వస్తే రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచేసి సామాన్యుల నడ్డి చేస్తున్నారు. కుటుంబంతో కలిసి సినిమాకి వెళ్ళాలంటేనే పరిస్థితులు లేకుండా పోయింది అని చెప్పేసి కూడా ఈ రవికి మద్దతుగా కూడా సోషల్ మీడియాలో కొన్ని ట్వీట్స్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు రవికి సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా పోలీసులు సేకరించడం జరిగింది. అతని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. రేపు స్వయంగా హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు, ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్ అంతా కూడా సమాచారం ప్రెస్ మీట్లో వెల్లడించే అవకాశం కనబడుతుంది. రేపు ఉదయం అఫీషియల్గా ప్రెస్ మీట్లో ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలు కూడా హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ వెల్లడిస్తారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. సురేష్, ప్రస్తుతం అటు రవి ఎవరి దగ్గర అదుపులో ఉన్నారని చెప్పుకోవచ్చు, ఎక్కడున్నారని చెప్పుకోవచ్చు, దాని తర్వాత అతని వర్షన్ ఏ విధంగా ఉంది అరెస్ట్ అయిన తర్వాత?